హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఏప్రిల్ 16 మంగళవారం మాది మ్యారేజ్ డేగా 9th యానివర్సరీ సందర్భంగా మాకు కలిసి రావడంతో మేము రామారెడ్డి భైరవస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎలాగైతే వెళ్ళాం కదా, యూట్యూబ్లో వీడియో పెడదామైతే వ్లాగ్ అయితే తీస్తున్నాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి 9th యానివర్సరీ మీరందరూ మాకు మంచి బ్లెస్సెస్ ఇవ్వాలి, మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వీడియోని అయితే షూట్ చేశాను, మీకు కూడా చూద్దామని. కాలభైరవస్వామి జీవిత చరిత్ర మీకు ఇందులో మొత్తం తెలిసిపోతుంది. ఇది బయట నుండి మనం లోపలికి రాగానే టెంపుల్ వ్యూ. ఇది కాలభైరవ స్వామి దేవస్థానము. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయి. ఇది గుడి లోపట. ఇక్కడ చాలామంది అనుకున్న కోరికలు నెరవేరడం వల్ల కొబ్బరికాయ ముడుపులు కడతారు. చాలా అనుకున్న కోరికలు నెరవేరడం చాలామంది భక్తులు అయితే తండోపతండాలుగా ఇక్కడికైతే వస్తారు. అంత ఫేమస్ టెంపుల్. కాశీ తర్వాత కాశీలో ఉన్న భైరవుడు స్వామి టెంపుల్ తర్వాత అక్కడక్కడ చిన్న టెంపుల్స్ ఉన్నాయి, కానీ సెకండ్ ప్లేస్లో ఈశాన్యపల్లిలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్ అంత ఫేమస్ అండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. సుమారు 400-500 సంవత్సరాల గల టెంపుల్. ఇక్కడికి చాలామంది భక్తులు అయితే వస్తారు. ప్రత్యేకంగా ప్రొద్దున మధ్యాహ్నం నైట్కు ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయి, కానీ మంగళవారం ఇంకా స్పెషల్గా పూజలు అయితే జరుగుతాయి. మాకు కలిసి రావడంతో మా మ్యారేజ్ డే ఉందని మేమైతే భైరవస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగింది. మీరు కూడా ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళండి. అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. కామారెడ్డిలో 9 అడుగుల కాలభైరవుడు. కాశీ తర్వాత ఇక్కడే వెలిశాడు స్వయంభుగా. ఇక్కడికి చాలామంది భక్తులు అయితే వస్తారు. ఇక్కడ అనేక విధంగా పూజలు అయితే జరుగుతాయి. భారతదేశ చరిత్రలోనే ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ అని పేరు చెప్పవచ్చు. ఎందుకు అంటే కాశీ తర్వాత ఈశాన్యపల్లిలో స్వయంభుగా వెలిసిన కాలభైరవుడు. అక్కడక్కడ కాలభైరవ స్వామి టెంపుల్స్ ఉన్నాయి, కానీ అంత ఫేమస్ ఇక్కడ కాశీ తర్వాత ఈశాన్యపల్లిలో వెలిసిన కాలభైరవుడికి అంత ఫేమస్ అండి. కాలభైరవుడు అంటే శివుడు కాబట్టి అదేవిధంగా శివుడికైతే ఏ విధంగా పూజలు అయితే జరుగుతాయో కాలభైరవ స్వామికి అయితే పూజలు జరుగుతాయి. మనం గర్భాశయ ప్రవేశానికి పొందినప్పుడు లోపలికి మగవాళ్ళు అయితే పాయింట్తో అయితే వెళ్ళొద్దు. ధోతి కానీ లుంగి కట్టుకొని వెళ్ళాలి. కాలభైరవ స్వామి దేవస్థానము ఏ రోజు ఏ పూజ జరుగుతుంది, ఏ రోజు ఏముంటాయని ఇక్కడ బోర్డు అయితే రాసి పెట్టాడు. ఇవన్నీ బిందెలు. మనము తడి బట్టలతోటి స్నానం చేసి ఈ బిందెతోటి వాటర్ తీసుకొచ్చి కాలభైరవ స్వామి పాదాల మీద పోయాలి. అనుకున్న కోరికలు అయితే ఇలాగే కాలభైరవ స్వామి అయితే నెరవేరుస్తారు. రోజువారీ పూజలు అయితే జరుగుతుంటాయి. ఉదయం మధ్యాహ్నం నైట్ 3 విధాలుగా పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. కాలభైరవ స్వామికి వైశాఖ మాసంలో విశేష కార్యక్రమాలు, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో కార్తీక బహుళ పంచమి నుండి నవమి వరకు ఉత్సవాలు అయితే జరుగుతాయి. కాలభైరవ స్వామికి ఇష్టమైన రోజు కార్తీక బహుళ అష్టమి మరియు మార్గశిర బహుళ అష్టమి. కాలభైరవుడు శని యొక్క గురువు. ఇక్కడ శనిదేవ ఆలయం, శివ ఆలయం, బద్దిపోచమ్మ ఆలయం స్వామివారికి ఇష్టమైన బహుళ అష్టమి మంగళవారం కాబట్టి ఇలా కూష్మాండ దీపాలు అయితే వెలిగిస్తారు. మంగళవారం కలిసి రావాలి, అందులో అష్టమి కలిసి రావాలి. ఇలా కలిసి రావడం వల్ల ఇలా కూష్మాండ దీపాలు అయితే వెలిగిస్తారు. ఈ దీపం గురించి మనం తెలుసుకుందాము. దీన్ని కూష్మాండ దీపం అంటారు. ఇలా తడిబట్టలతోటి భైరవస్వామి పాదాల మీద నీళ్లు పోసిన తర్వాత మనం ఈ దీపాలు అయితే వెలిగించాలి. అక్కడనే మనకు షాప్లో దొరుకుతాయి. 400కి మనకు మొత్తం సెట్ వైజ్గా ఇస్తారు. ఈ దీపము ఎలా వెలిగించాలంటే మనకు వాళ్ళు చెప్తారు. ఈ దీపం ముట్టించడం వల్ల శత్రునాశనం, ధనప్రాప్తి, పోయిన డబ్బులు వెనక్కి రావడం, వ్యతిరేక శక్తులు మాయమవుతాయి, నరదృష్టి పటం పంచులు అయిపోతాయి, ఏడాదిలో సంపూర్ణ ఆరోగ్యం, అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ దీపానికి అంత ప్రత్యేకంగా ఉంది. మంగళవారం కలిసి రావాలి, అందులో అష్టమి కలిసి రావాలి. అలా కలిసి రావడం వల్ల చాలామంది భక్తులైతే ఈ కూష్మాండ దీపం అయితే వెలిగిస్తారు. మాది మ్యారేజ్ డే ఉండడం సందర్భంగా మేము వెళ్ళాము, కానీ దీపాలు అయితే వెలిగించలేదు. ఇది మనం టెంపుల్ బయటికి రాగానే ఇక్కడైతే మనకు బావి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడనే అందరూ స్నానం అయితే చేసి తడి బట్టలతో అయితే భైరవస్వామి పాదాల మీద నీళ్ళైతే పోస్తారు. మేమైతే స్నానం చేయలేదు, మేము వెళ్ళాం కాబట్టి మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే నీళ్ళైతే చల్లుకున్నాము. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరము అందులోకి నీళ్ళైతే చేరుకొని కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి తల మీద నీళ్ళు చల్లుకొని అయితే మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్ళాము. స్వామివారికి ఇష్టమైన బహుళ అష్టమి మంగళవారం కాబట్టి ఆ దీపాలు అయితే వెలిగిస్తారు. ఇక్కడ మంగళవారం, ఆదివారం ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయి. మీరు కూడా ఒకసారి భైరవస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే మీకైతే కంపల్సరీ నెరవేరుతుంది. ఇది మాత్రం పక్కా నిజమండి. మీరు కూడా ఎప్పుడైనా ఈ టెంపుల్ వెళ్ళకపోతే మీరు కామారెడ్డి వచ్చినప్పుడు కామారెడ్డి నుండి 30 కిలోమీటర్లు రామారెడ్డి ఈశాన్యపల్లిలో భైరవస్వామి టెంపుల్ నుండి కంపల్సరీ వెళ్ళండి. బ్రహ్మ యొక్క గర్వం అణచడానికైతే పుట్టిన కాలభైరవుడు.
కాలభైరవుడు స్వయంభుగా సుమారు 600-700 అది చెప్పాను కదా, 400-500-600 సంవత్సరాలుగా వెలిసిన టెంపుల్ అని. శ్రావణ మాసంలో అయితే నెల రోజుల పాటు అయితే ఇక్కడ 1,00,000 పుష్పార్చన, 1,00,000 బిల్వార్చన. కార్తీక మాసంలో అందులో భైరవాష్టమి వస్తుంది, ఆయన పుట్టినరోజు, కాలభైరవ స్వామి పుట్టినరోజు. ఆ రోజు 3 రోజుల పాటు ఇక్కడ ఘనంగా వేడుకలు అయితే జరుగుతాయి. ఎక్కడి నుండో చాలామంది భక్తులైతే ఇక్కడికి వచ్చి నిద్ర చేసి మరి కాలభైరవ స్వామికి పూజలు అయితే చేయించుకొని వెళ్తారు. ఇది పాతది నీళ్ళగుండం, కోనేరు అంటారు కదా. నేను ఇంతకుముందు బావి చూపించిన ఆ బావిలో నుండి నీళ్ళు జల్లుకొని అయితే కాలభైరవ స్వామికి అయితే పూజలు చేశారు. ఇవన్నీ రూమ్స్. ఇక్కడ పక్కకు భోజనశాల, కాలభైరవ స్వామి దేవస్థానము భోజనశాల. మనకు ప్రతి మంగళవారం భోజనం అయితే 12 లోపటైతే పెడతారు, 12 తర్వాత అయితే పెట్టరు. ఇది బద్దిపోచమ్మ ఆలయము. మీరు కూడా వెళ్ళినప్పుడు అక్కడ శివాలయము, శనీశ్వర ఆలయము, బద్దిపోచమ్మ ఆలయము మీరు కూడా కంపల్సరీ దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ చాలా రూమ్స్ అయితే ఉంటాయి. మీరు ఎప్పుడన్నా అక్కడ నిద్ర చేయాలనుకుంటే రూమ్స్ కూడా ఉంటాయి. మేమైతే ఇలా వెళ్ళాము, హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాము. మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ బద్దిపోచమ్మ తల్లి దేవస్థానం చేసుకున్న తర్వాత పక్కకు వెనక సైడ్ అయితే ఇట్లా పుట్టు ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ అండి. మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శనం అయితే చేసుకోండి. ఇది బయట టెంపుల్ వ్యూ. టెంపుల్ అయితే చాలా విస్తారంగా, చాలా పెద్దగా ఉంటుంది. మనసైతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇది టెంపుల్ బయట నుండి మేము నీళ్లు చల్లుకొని లోపలికి వచ్చాం కదా, ఇది లోపల మనకైతే ఇలా గడ్డి ఉంటుంది. మనకు ఒకవేళ పెట్టాలనుకుంటే ఆ గడ్డి తీసుకొని అయితే ఇది ఆవుకైతే పెట్టచ్చు. చిన్న ఆవుదోడు ఉంది. అష్టభైరవులు 8 మంది అయితే అష్టభైరవులు ఉంటుంది. ఇలా మనం గుడి లోపలికి వెళ్ళగానే మనకి ఇలా పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది. ఇది శివాలయము. కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత పక్కకి శివాలయము దర్శనం చేసుకోండి. నేను చెప్పాను కదా, ఇవి కూష్మండ దీపాలని. ఇలా మంగళవారం అష్టమి రోజు అయితే ఇలా దీపాలు అయితే వెలిగిస్తారు. మాకైతే దర్శనం అయితే బాగైంది. 9 అడుగులు అయితే కాలభైరవుడు అయితే ఉంటాడు. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అయితే నెరవేరుతుందండి. మీరు కూడా కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. స్వామికి ప్రత్యేకంగా సింధూరంతో పూజలు అయితే చేస్తారు. మనం ఏదైనా మనసులో కోరుకొని సింధూరం అయితే దేవుడికి ఇలా పెట్టించాలి. ఇది కాలభైరవ జనన వృత్తాంతం అని బోర్డు ఉంది. దీని బోర్డు కూడా అయితే నేను తీశాను. ఏ విధంగా ఇక్కడ వెలిసింది, ఈయన జనన వృత్తాంతం ఏందని ఇందులో మొత్తం రాసి పెట్టారు. ఏ విధంగా ఏ రోజు పూజలు చేయాలి, ఏ రోజు జాగరణ, ఇవన్నీ మొత్తం ఈ బోర్డులో అయితే రాసి పెట్టింది. కాబట్టి మీరు కూడా తప్పక వెళ్ళండి. వైశాఖ మాసంలో అయితే ప్రత్యేకంగా పూజలు అయితే ఉంటాయి. 4 మంగళవారాల పాటు పూజలు అయితే ఉంటాయి. మొదటి రోజు మొదటి వారం పండ్లతోటి, 2వ వారం స్వీట్లతోటి, 3వ వారం కూరగాయలతోటి, 4వ వారం 1,00,000 పువ్వులతోటి అయితే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అయితే ఉంటాయి. స్వామివారికి ఇష్టమైన మినపగారెలంటే ఇష్టం. ఈ స్వామివారికి మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే గారెలతో పూజ చేసి అనుకున్నది అవుతుందని అంటారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ ప్లీజ్. మా మ్యారేజ్ డే కాబట్టి మమ్మల్ని అందరూ విష్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.